పెళ్ళాం ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఎవడైనా ఎగిరి గంతేస్తాడు, కానీ కన్ఫర్మా కాదా అని ఎవ్వడు డౌట్ పడడు. అంటే ఏదో ఉంది. అసలు ఏమున్నా లేకపోయినా మృదుల ప్రెగ్నెంట్ అన్న విషయం చాలు ఆడుకోవడానికి. డ్రైవర్ పోనీ. ఇది చాలు. ఇప్పుడు చూడు ఒక్కొక్కరితో ఎలా ఫుట్బాల్ ఆడుకుంటాను. అయ్యా, అమ్మాయి అబ్బాయి జాతకాల ప్రకారం నిశ్చితార్థానికి వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉంది. అలాగే వచ్చే నెల 10వ తారీఖు కూడా బాగానే ఉంది. మీకెప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడే ఖాయం చేసుకుందాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేద్దాం అనుకుంటున్నాం. మీరే ఉంటారు బావగారు? మీ ఇష్టం బావగారు. చెప్పే కదా, రేపు ముహూర్తం పెట్టి తాళి కట్టమన్నా కట్టడానికి మావాడు రెడీగా ఉన్నాడు. ఏమంటావరా? మీ ఇష్టం నాన్న. అయితే వచ్చే శుక్రవారమే నిశ్చితార్థం పెట్టుకుందాం. బ్రాహ్మణి, నువ్వేమంటావు? మీ ఇష్టం అన్నయ్య. చేసేయాలని నిర్ణయించుకున్నాక తొందరగా చేసేయడమే మంచిది కదా. సరే, వచ్చే శుక్రవారం ఉదయం 10:17 నిశ్చయితాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ముహూర్తం నిశ్చయమైనది. తదుపరి వివాహానికి ముహూర్తం ఖాయం చేయడం జరుగుతుంది. చాలా సంతోషం బావగారు. ఇక మేము బయలుదేరతాం. మళ్ళీ శుక్రవారం కలుద్దాం. మంచిది బావగారు. నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసి కబురు పెడతాను. అలాగే, వెళ్ళొస్తామండి. మంచిది. మానసి, మానసి, ఏంటి ఇది? నాన్న వాళ్ళు వింటారు. వింటే వినని అత్త. ఏదో నీ మాటల మీద నమ్మకంతో తలుపిన గాని ఈడ కూర్చున్నంతసేపు నా ప్రాణం పోయినట్టే అనిపించింది. ఇప్పుడే ఇట్లా కూర్చోలేకపోయినా అంటే నిశ్చితార్థం రోజైతే నా వల్ల కాదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదత్తా. నిశ్చితార్థం మాత్రం జరగకూడదు. నేను చూసుకుంటా అని చెప్పాను కదా మానసి. మళ్ళీ ఊరికే ఎందుకు ఆవేశపడతావు? నువ్విలాగే ఆవేశపడితే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. నిశ్చితార్థం జరిగినా కూడా పెళ్లి మాత్రం నీ బావతోనే. ఆ నమ్మకంతో ధైర్యంగా ఉండి చాలా. అర్థమైందా? అనయ్య, వెళ్ళిపోయారా? ఏమైంది మళ్ళీ? ఎందుకు ఎలా ఉంది? ఇప్పుడే పెళ్లి ఇష్టమని వాళ్ళ ముందు తలూపావు కదే, మళ్ళీ ఇంతలోనే ఏమొచ్చింది? ఏమైందే? మానసి, నిన్నేనే అడుగుతోంది. ఏమైందే మానసి? ఏమీ అవ్వలేదు. చేసుకుంటా అని ఒప్పుకుంది కదా, చేసుకుంటుంది. కాకపోతే ఇష్టం లేని పని బలవంతంగా చేయిస్తే ఎవరికైనా చిరాకుంటుంది కదా. ఆ చిరాకు కొంచెం చూపించింది.
2 రోజులు ఏమీ అనకుండా ఉంటే అదే సెట్ అవుతుంది. అలాగే వదినా. కానీ అది చేసిన గొడవకి ఎక్కడ ఈ సంబంధం తప్పిపోతుందనని భయపడ్డాం. కానీ నువ్వేం చెప్పావో గాని ఈ మాత్రమైనా ఒప్పుకుంది. మళ్ళీ దాని మనసు మారకుండా నువ్వే చూడాలొదినా. అలాగే మృదుల గురించి కూడా కొంచెం ఆలోచించొదినా. పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా మనము సంతోషంగా ఉండేది. ఏ పని మీద వచ్చానో దాని గురించి మాట్లాడితేనే మంచిది భారతి. పనికి మాలిన విషయాలు ప్రస్తావించి చిరాకు పెట్టద్దు. ఇంకా అడ్డమైన వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చోవడం మానేసి మీ కూతురు గురించి ఆలోచించండి అన్నయ్య. నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయండి. మృదుల ప్రస్తావన తీసుకొస్తే చాలు బ్రాహ్మణి ఎందుకింత ఆవేశపడుతోందండి? ఇలా ఆవేశపడుతుందనే మధు మృదులల్ని ఉండద్దన్నాను. అయినా ఇప్పుడు మృదుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావు? మానసిని పెళ్లి కొప్పించిందంటే మృదుల విషయంలో కూడా ఆ ఆలోచన మారిందేమో అనుకున్నాను. అసలు మానసి పెళ్లి కావాలని మనస్ఫూర్తిగా బ్రాహ్మణి కోరుకుంటోందా? ఆ అనుమానం ఎందుకు వచ్చింది? ఇష్టం లేకపోతే మానసిని ఎందుకు పెళ్లి కొప్పిస్తుంది? ఏమోనండి. ఇంకా మృదుల మీద కోపం పోలేదంటే మానసిని కోడలిగా చేసుకోవాలన్న ఆలోచన ఇంకా పోలేదేమోనని అనుమానంగా ఉంది. మరీ అంత ఎక్కువ ఆలోచించద్దు భారతి. ప్రస్తుతానికి మానసి ఒప్పుకుంది కదా, అచ్చాలు. నిశ్చితార్థం జరుగుతుంది, పెళ్లి కూడా జరుగుతుంది. ఎవరూ ఆపలేరు, ఎవరి ఆలోచనలు ఆపలేవు. ఈడనే గొంతు కోసుకొని చస్తాను గాని బావని తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను. బావని పెళ్లి చేసుకోవాలన్న నా కలలు, ఆశలు ఏమైపోవాలి? పెద్దమ్మా పెద్దమ్మా, ఏమైందే? చూడు పెద్దమ్మా, ఎంత దారుణం, మోసం, దగా. చూడు, ఏంటి ఇవి? నీ ముద్దుల కోడలి రిపోర్ట్స్ పెద్దమ్మా. దాని రిపోర్ట్స్ నాకెందుకే? రిపోర్ట్స్ అంటే ఈసీజీ స్కానింగ్ రిపోర్ట్స్ కాదు పెద్దమ్మా, దాని ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్. ఆ మృదుల తల్లి కాబోతోంది. ఏంటి నువ్వనేది? మృదుల తల్లి కావడమేంటి? మానసి పెళ్ళయ్యేంతవరకు దూరంగా ఉంటా అని మాట ఇచ్చింది కదా, అదే తల్లి కావడమేంటి? అయ్యింది పెద్దమ్మా. ఎవ్వరు నమ్మరని ప్రూఫ్ కోసం రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చాను. చూడు పెద్దమ్మా. నో! ఎంత మోసం చేసింది! దూరంగా ఉంటానని మనకి మాటిచ్చి ఇంత దగా చేస్తుందా? చాలా తెలివిగా ప్లాన్ చేసింది. మధుకి భార్యగా మాత్రమే ఉంటే ఎప్పటికైనా దూరం చేసే అవకాశం ఉందని ఏకంగా ఇంటి వారసుడికి తల్లయ్యే ప్లాన్ చేసింది. నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు పెద్దమ్మా. అది తల్లి కాబోతుందన్న మాట నిజం, కాని పుట్టబోయేవాడు ఈ ఇంటికి వారసుడని గ్యారెంటీ లేదు పెద్దమ్మా. అదేంటి కొత్త డౌట్లు పుట్టిస్తున్నావు? డౌట్ కాదు పెద్దమ్మా, నిజం. అది తల్లి కాబోతున్న సంగతి మధు అన్నయ్యకి, మావయ్యకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. చివరికి మృదులకి కూడా తెలీదు. అసలు మృదుల తల్లి కాబోతుందని తెలిస్తే ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది పెద్దమ్మా? అన్నయ్య, మావయ్య అందరూ పండగ చేసుకోరు, కానీ కొంచెం కూడా హుషారు లేకుండా జరగకూడదేదో జరిగినట్టు మొహాలు వేలాడేసుకుని కూర్చున్నారంటే ఏంటి అర్థం?
పోనీ అదేదో చచ్చి బ్రతికొచ్చింది, ఆ టెన్షన్ బయట పెట్టలేదు అనుకుందాం. కానీ ఎంత టెన్షన్లో ఉన్నా తండ్రి కాబోతున్నారన్న విషయం తెలిస్తే ఎవరైనా ఎంత సంతోషంగా ఉంటారు. కానీ మధు అన్నయ్య ఫేసులో కొంచెమైనా ఆ సంతోషం కనిపిస్తోందా? మరి ఆ బిడ్డకి అన్నయ్య తండ్రని ఎలా అనుకుంటాం? వాడే ఈ ఇంటికి వారసుడని ఎలా అనుకుంటాం? నువ్వు చెప్పింది వింటుంటే పిచ్చెక్కిపోతుంది. అన్నయ్య మధు ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు? నిజంగా అది తప్పు చేసిందా? వేరే కారణం ఏదన్నా ఉందా? ఏం కారణం ఉంటుంది పెద్దమ్మా? ఖచ్చితంగా అది తప్పు చేసింది. దాని మీదున్న పిచ్చి ప్రేమతో అన్నయ్య మావయ్య కవర్ చేయాలని చూస్తున్నారు. దానికి అన్నయ్య భార్యగా ఉండే అర్హత లేదు పెద్దమ్మా. ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత అస్సలు లేదు. అసలు మనం అనుకోవడం కాదు పెద్దమ్మా, దాన్ని అన్నయ్యని నిలదీస్తే అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. లేదంటే ఎవడికో పుట్టిన బిడ్డని నీ వారసుడిగా పెంచుకోవాల్సి వస్తుంది. నో, అసలు దానికి నా వారసుణ్ణి కనే అర్హత లేదని మధు నుంచి దూరం చేసి మానసిని కోడల్ని చేసుకోవాలనుకుంటున్నానే. అలాంటిది ఎవరితోనూ కన్న బిడ్డని నా వారసుళ్ళ ఎలా ఒప్పుకుంటాను? అది తప్పు చేసిందని తేల్తే ఇవే దానికి ఇంట్లో ఆఖరి క్షణాలవుతాయి. అయినా ఈ విషయం తేల్చాల్సింది ఇక్కడ కాదు, ఆ భారతీదేవి దగ్గర. నా బిడ్డ చాలా గొప్పదని కబుర్లు చెప్తుంది కదా. ఈ రోజు దాని గొప్పతనం బయటపెట్టి నా కోడలిగా ఉండే అర్హత దానికి లేదని ఆ భారతీదేవి చేతే చెప్పిస్తాను. హలో మేడం, నేను హాస్పిటల్ నుంచి గిరిజాని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా, డాక్టర్ గారికి ఫోన్ ఇవ్వాలా? ఆహా, అవసరం లేదు మేడం. మధు గారు వచ్చారా? రాలేదమ్మా. ఏ? మధు గారు ఇందాక మృదుల మేడం రిపోర్ట్స్ తీసుకెళ్లారు మేడం. అందులో పొరపాటున వేరే వాళ్ళ రిపోర్ట్స్ కూడా కలిసిపోయాయి మేడం. పొరపాటున కలిసిపోయాయా? అసలు ఏం పని చేస్తున్నారమ్మా మీరు? మొన్న మృదుల విషయంలో అలాగే చేశారు, ఇప్పుడేమో ఇలా. ఇంకా ఎన్ని పొరపాట్లు ఇలా చేస్తారు? మీ వల్ల హాస్పిటల్ పరువు ప్రతిష్ట మొత్తం మంట కలిసిపోతున్నాయి. ఈ విషయం డాక్టర్ గారికి తెలిస్తే ప్రాణాలు తీసేస్తారు. చెప్పదు మేడం, ఇంకెప్పుడు ఇలా జరగదు మేడం. మధు గారు చాలా టెన్షన్గా ఉండేసరికి సిస్టర్ కూడా టెన్షన్ పడి ఏదో కంగారులో ఇచ్చేసింది మేడం. మధు టెన్షన్గా ఉన్నాడా? మధుకి ఇంకా ఎందుకు టెన్షన్? మృదులు వచ్చేసింది కదా. అయినా ఇంకా ఆ రిపోర్ట్స్తో మధుకేం పని? మృదులు ఇప్పుడు బాగానే ఉంది కదా. అవును మేడం, బాగానే ఉంది. మరైతే ఆ రిపోర్ట్స్ ఎందుకు? మేడం, అది సార్కంతా తెలుసు మేడం. సార్ని అడగండి. నీకు తెలుసు కదా, నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు చెప్పు. మేడం, అది ఎవరికి చెప్పొద్దన్నారు మేడం. నేను అడుగుతున్నాను కదా, చెప్తావా చెప్పవా? మృదుల మేడం ప్రెగ్నెంట్ మేడం. ఏం మాట్లాడుతున్నావు? మృదుల ప్రెగ్నెంట్ ఏంటి? ఏమైంది భారతి? ఏమండి, మీ నర్స్ ఏంటి మృదుల ప్రెగ్నెంట్ అంటోంది? హలో, ఎవరు మాట్లాడేది? సార్, నేను గిరిజని మాట్లాడుతున్నాను. హేయ్, నువ్వింటికి ఫోన్ చేసి ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? సార్, అది నర్మయ్, ఫోన్ పెట్టు. మీ నర్స్ అలా అంటోంది ఏంటండి? మీకు కూడా తెలుసు అంటోంది, ఏంటో చెప్పండి. ఏంటి నాన్న, నిజమా? మృదుల ప్రెగ్నెంటా? ఆ విషయాలన్నీ మీకు అనవసరం మానసి, మీరు లోపలికి వెళ్ళండి. అరే, అనవసరమైంది నాన్న. ఇందులో దాయనికే ఉంది? దాస్తున్నారంటే ఏదో తప్పుంది. మానసి, దాని మీద ఎందుకండి కేకలేస్తారు? అయినా మృదుల తల్లయ్యే ఛాన్స్ లేదు. ఇదిగో, దీని పెళ్ళయ్యేంత వరకు తను తల్లి కానని ఒట్టేసుకుంది. మృదుల మాట అంటే మాటే, ఛాన్సే లేదండి. కానీ మీ నర్స్ ఎందుకు ఇలా మాట్లాడుతోంది? పైగా మీకు తెలుసు అంటోంది. మీరెందుకు దాస్తున్నారు? అంత అవసరమే వచ్చిందండి. అరే, ఇప్పుడు ఈ విషయాలన్నీ అనవసరం అని చెప్తున్నాను కదా భారతి. రిపోర్ట్స్ ఏవో తేడా ఉంటాయిలేమ్మా.
లేకపోతే నాన్న చెప్పరా? లేదురా, ఏదో దాస్తున్నారు. ఏదో సమస్య ఉంది, అందుకే చెప్పకుండా దాస్తున్నారు. నర్సేమో రిపోర్ట్స్ అంటోంది, మధు టెన్షన్లో ఉన్నాడంటోంది. నిజం చెప్పండి, మృదుల ప్రెగ్నెంటా? నిజం చెప్పండి. అవును భారతి, అవును భారతి. సమజైందమ్మా. ఒక పెద్ద త్యాగశీలిలా నాకు పెళ్ళయ్యేంత వరకు తల్లి కానని పొట్టేసింది కదా. ఇప్పుడు తల్లి కాబోతుందని తెలిస్తే ఏడ మాట పడిపోతుందోనని బయటికి చెప్పడంలే. మీరేమో దానికి సపోర్ట్ చేస్తున్నారు. మానసి, అసలేం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా ఎందుకు ఊరికి ఆవేశపడిపోతావు? ప్రతిదానికి మృదులని ఏదో అండం నీకు అలవాటైపోయింది. ఏమండి, ఇలా జరుగుతోంది ఏంటండి? అసలు ఆ రిపోర్ట్స్ నిజమేనా? బ్రాహ్మణి దృష్టిలో మధు మృదులలో ఇద్దరు దూరంగా ఉన్నట్టే. మరి ఇప్పుడు మృదుల తల్లి కాబోతోందని తెలిస్తే బ్రాహ్మణి ఎలా రియాక్ట్ అవుతుందో. పెద్ద నింద అయిపోతుందండి. మృదులని ఆడిపోసుకుంటుంది. ఈ విషయం బ్రాహ్మణికి తెలియకూడదండి. ఏమండి, బ్రాహ్మణి ఫోన్ చేస్తోందండి. హలో వదినా. ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నా వదినా. ఏ వదినా? ఇంటికే వస్తున్నాను, వచ్చాక మాట్లాడతా. ఎందుకు ఫోన్ చేసింది? ఏం చెప్పలేదండి. ఇంటికే వస్తున్నా, వచ్చాక మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది. బ్రాహ్మణికి విషయం తెలిసిపోయినట్టుందండి. ఏం గొడవ చేస్తుందో ఏమో భయంగా ఉందండి. రావద్దురా. చూడు చూడు భారతీదేవి, నీ కూతురి నిర్వాకం చూడు. బ్రాహ్మణి, ఏంటమ్మా, ఏంటివన్నీ? ఏంటా తెలీదా అన్నయ్య? నువ్వు డాక్టర్వే కదా, పైగా మీ హాస్పిటల్లో తీసిన రిపోర్ట్సే. నీ కూతురు పెద్ద బుద్ధిమంతురాలు, నీతిమంతురాలు అన్నావు కదా, ఇదేనా నీ కూతురు బుద్ధి? ఇలాంటిదాన్నా నా కొడుకిచ్చి కట్టబెట్టావు? ఇలాంటిదాన్నా నా ఇంటి కోడల్ని చేశావు? వదినా, నువ్వేం మాట్లాడద్దు భారతీదేవి. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ రోజు శోభనం రోజు మధు మృదులలో ఒకటి కాలేదనేది నిజమా కాదా? నిజమే వదినా. కదా, అయినా మృదుల తల్లయిందంటే తండ్రి మధు కాక వేరెవరో అయినట్టే కదా. వదినా, ఏం మాట్లాడుతున్నావు? మృదుల అలాంటిది కాదు. నేనింకా ఏమీ అనట్లేదు భారతీదేవి.
మధు మృదులలు ఒక్కటి కానప్పుడు ఒకవేళ మృదుల తల్లైతే మధు తండ్రి కానట్టే కదా